ఆ రాజమండ్రి జైలు నుండి ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని గుంటూరుకు తీసుకొని వస్తున్నారు. అయితే ఇక్కడ భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకొనొచ్చి అంబటి రాంబాబు గారిని కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళిక్కడ కేసేంటి? ఇది కూడా దీని రిలేటెడ్ కేసేనా అని అనుకుంటే కాదు, ఇది వేరే కేసు. గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడాన్ని నిరసించుకుంటూ అప్పుడు వైసీపీ ఆందోళనలకు పిలిపించింది కదా, అందులో అంబటి రాంబాబు గారు కూడా పాల్గొన్నారు. పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకొని అంబటి రాంబాబుపై అప్పుడు దౌర్జన్యం అంటే మొత్తం మీద వాదోపవాదాలు జరిగాయి. సో తమ విధులకు ఆటంకం కలిగించారు అని అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. ఆ కేసులోనే పీటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరచనున్నారు. నిన్న మొన్న చూసాం, అంబటి రాంబాబు మీద 36 కేసులు పెండింగ్లో ఉన్న 36 కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అనుచిత వ్యాఖ్య చేశారు అనే కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. బహుశా అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో. ఆలోపు పీటీ వారెంట్ మీద ఈ కేసులో తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ 2 కేసులలో ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంటే పీటీ వారెంట్ మీద మరో కేసు. ఈ విధంగా మొత్తానికి అంబటి రాంబాబు గారిని ఇప్పుడు ఎట్లా వల్లభనేని వంశీ గారిని ఆ కేసు ఈ కేసు పీటీ వారెంట్ అని చెప్పి ఎన్ని రోజులు అయితే తిప్పారు, పోసాని కృష్ణమురళి గారిని సేమ్ విధంగానే ఆ కేసు ఈ కేసు పీటీ వారెంట్ అని చెప్పి తిప్పారు కదా, అట్లా అంబటి రాంబాబు గారిని కూడా మరి ఇప్పటికిప్పుడు బయటకు రానిచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. 36 కేసులు ఉన్నాయి, మరి ఎన్ని కేసుల్లో పీటీ వారెంట్ మీద తిప్పుతారు అని. తన మీద పెట్టిన కేసులను క్వాష్ చేయమని చెప్పి హైకోర్టులో అంబటి రాంబాబు గారు పిటిషన్ వేశారు. మరి ఆ పిటిషన్ ఎప్పుడు పరిష్కరింపబడతాదో తెలియదు, కానీ ఆలోపు ఇలా చాలా కేసులలోనే అంబటి రాంబాబు గారిని తిప్పుతూ వీలైనంత ఎక్కువ రోజులు జైల్లోనే ఉంచాలి అని అటువంటి ప్రణాళిక. ఈ మధ్యకాలంలో పోలీసులు ఆ విధమైనటువంటి మార్క్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా. బట్ అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు అయితే తన ఆరోగ్యం మీద అయితే ఆందోళన వెలుబుచ్చుతూ ఉన్నారు. మరోవైపు పోలీసులు ఇలా కక్ష సాధించడంతో పాటు తమ కంట్రోల్లో ఉన్నప్పుడు ఫిజికల్ హెరాస్మెంట్ కూడా పాల్పడుతున్నారు అని, ఇదే విషయాన్ని అంబటి రాంబాబు గారు కూడా మొన్న మేజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు, తనని ఏ విధంగా ఫిజికల్ హెరాస్మెంట్కు పాల్పడ్డారు అని. సో వెరసి చూడాలి ఇంకా ఏమేమి కేసుల్లో ఏ ఏ కోర్టుల్లో పీటీ వారెంట్ల మీద ఏ పోలీసులు తీసుకెళ్తారు అని. అండ్ తన మీద పెట్టిన కేసులలో హైకోర్టు ఏమంటుందో కూడా చూడాలి.